ట్యాపింగ్ కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కనుక 5న సిట్ ముందు హాజరవుతే కల్వకుట్ల ఖాందాన్ మొత్తం లోపలికి పోయే ఆస్కారం మాత్రం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ ఉంటుందా, ఈ ప్రాంతీయ పార్టీ ఉంటుందా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పెట్టడంతోనే మరి బీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ కాస్త భారత్లో కలుస్తుందా భారతీయ జనతా పార్టీలో అన్నది చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాషింగ్ పౌడర్ నిర్మా కండువాలు మార్చుతూనే కేసులు మాఫీ. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎటు పోతున్నాయి కేసులన్నీ. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదని మళ్ళీ కవిత జాగృతి పార్టీని మరి అట్లా పెడుతున్నారా? ఇదొకటి కూడా ఉన్నది చర్చ, ఇదొక చర్చ కూడా అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కనుక 5న సిట్ ముందు హాజరవుతే కల్వకుట్ల ఖాందాన్ మొత్తం లోపలికి పోయే ఆస్కారం మాత్రం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ ఉంటుందా, ఈ ప్రాంతీయ పార్టీ ఉంటుందా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పెట్టడంతోనే మరి బీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ కాస్త భారత్లో కలుస్తుందా భారతీయ జనతా పార్టీలో అన్నది చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాషింగ్ పౌడర్ నిర్మా కండువాలు మార్చుతూనే కేసులు మాఫీ. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎటు పోతున్నాయి కేసులన్నీ. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదని మళ్ళీ కవిత జాగృతి పార్టీని మరి అట్లా పెడుతున్నారా? ఇదొకటి కూడా ఉన్నది చర్చ, ఇదొక చర్చ కూడా